ఆర్ఆర్బీ ఏఎల్పి CBT2 పార్ట్ బిలోని మెకానిక్ డీజిల్ ట్రేడ్కి నెక్స్ట్ MMV తర్వాత హీట్ ఇంజిన్ అండ్ ట్రాక్టర్ మెకానిక్ ఈ ట్రేడ్కి సంబంధించిన వరకు మనం ట్రేడ్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా మనం ఈరోజు సేఫ్టీ అనే టాపిక్ చూద్దాం. అంతకన్నా ముందు సేఫ్టీ టేప్కి వెళ్ళే ముందు ఒకసారి మనం టెస్ట్ ఎలా ఉంటుంది పార్ట్ బి అనేది ఒకసారి బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. యాక్చువల్గా మనకి పార్ట్ బిలో 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 క్వశ్చన్స్ మనకి 1 అవర్ టైం ఉంటుంది. ఇది ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఈ ట్రేడ్ పాస్ అయితేనే మనకి పార్ట్ ఏ అది కరెక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ ఇందులో 35% వస్తే సరిపోద్ది. అప్రాక్సిమేట్గా మనకి 28 మార్క్స్ సరిపోతుంది. మన 28 మార్క్స్ వస్తే ట్రేడ్ పాస్ అయిపోయినట్టే. ఇందులో మెరిట్ ఏం చూడరు. మినిమం 28 వస్తే వాళ్ళు పాస్ అయిపోయినట్టే ఇంక ట్రేడ్ ఎగ్జామ్. వాళ్ళకి 75 వచ్చినా ఒకటే, 28 వచ్చినా ఒకటే అనమాట. ఇన్ బిట్వీన్ ఎక్కడైనా మనం సెక్యూర్ చేసుకోవడానికి సరిపోతుంది. అట్ ది సేమ్ టైం దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేనట్టు ఒక సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే ట్రేడ్ పాస్ అయితేనే మీరు పార్ట్ ఏ కానీ లేదంటే మిగిలిన చెక్ చేయడానికి అవుతుంది. సో ట్రేడ్ వల్ల మెరిట్ ఏమీ రాదు, బట్ మినిమం క్వాలిఫై అవ్వాలన్నమాట. 28 మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఏంటంటే ఎసెన్షియల్గా అన్ని చాప్టర్స్ చదువుకుంటే మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ట్రైనింగ్ ఎలా ఇస్తామంటే మినిమం 28 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. మీరు 75 కూడా అటెంప్ట్ చేయొచ్చు, అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే మీకు 40-45 వస్తున్నాయని తెలిసిన వెంటనే ఆపేసేయండి. ఆ టైం మీరు మిగిలిన పార్ట్ BSc బేసిక్ సైన్స్కి దానికి యూజ్ చేసుకుంటే మీకు కొంచెం మెరిట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇందులో 75కి 75 రావడానికి మనం ట్రైనింగ్ ఇస్తాం. బట్ ఏంటంటే మీకు 28 మార్క్స్ సరిపోతాయి. బట్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత 28 మార్క్స్కే పెట్టొస్తే పొరపాటున 1-2 మార్క్స్ కానీ ఏమన్నా తేడా వచ్చిందంటే అవి నెగిటివ్కి వెళ్ళిపోద్ది. 1/3 మార్క్ నెగిటివ్ అయిపోద్ది. ఒక క్వశ్చన్ రాంగ్గానే చేస్తే 1/3 మార్క్ పోతుందన్నమాట. కాబట్టి అలా ఏమి లేకుండా ఒక బఫర్లా పెట్టుకొని మినిమం 40-45 మార్క్స్ కానీ రైట్ అని మీకు అనిపిస్తే అక్కడ స్టాప్ చేసేసుకోవచ్చు ఇంక ఎగ్జామ్ రాయడం, అంటే ఆ పేపర్ టెక్నికల్ పేపర్ రాయడం. సో మన ట్రైనింగ్ ఆ విధంగా ట్రైనప్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇకపోతే మనం టాపిక్లోకి వెళ్దాం. సేఫ్టీ అనేది ఆల్రెడీ మనం కొన్ని చాప్టర్స్ డిస్కస్ చేసాం సేఫ్టీలోనే. జనరల్ సేఫ్టీ ఏంటంటే మనం ఆటోమొబైల్ రిలేటెడ్ అంటే డీజిల్ మెకానిక్ కానీ మెకానిక్ డీజిల్ కానీ MMV ఆర్ హీట్ ఇంజిన్ ట్రాక్టర్ మెకానిక్ ఈ సబ్జెక్టులన్నీ ఈ 4 ట్రేడ్కి సంబంధించినంత వరకు మనకి సేఫ్టీ ఒకలాగే ఉంటుంది. 1-2 చాప్టర్స్ 1-2 టాపిక్స్ ఎక్కువ రావచ్చు, 1-2 చాప్టర్స్ లేకపోవచ్చు అనమాట. బట్ స్పెసిఫిక్గా మనం అన్ని ట్రేడ్స్లో ఏది ఉన్నాయో అన్నిటినీ కవర్ చేసాం. ఒకవేళ ఒక ట్రేడ్కి సంబంధించిన ఏమైనా లేకపోతే అడిషనల్గా ఆ ట్రేడ్కి సంబంధించినవి కవర్ చేయడం జరిగిందనమాట. సో అందులో భాగంగా ఒకసారి మనం బేసిక్స్ నుంచి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే జనరల్ సేఫ్టీ రూల్స్ ఇన్ వర్క్షాప్. ఈ వర్క్షాప్ ఏంటి, మనం వర్క్షాప్ అనే పాయింట్ యూస్ చేస్తే మనం ఆటోమొబైల్ వర్క్షాప్ అయితే డీజిల్ వర్క్షాప్ కానీ మనం రిలేట్ చేసుకోవాలి. ఎక్కడైతే వర్క్షాప్ అని వచ్చిందో, ఎక్కడైతే ఇండస్ట్రీ అని వచ్చిందో మనం ఆటోమొబైల్ వర్క్షాప్ అని రిలేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం స్పెసిఫిక్గా ఇది డీజిల్ మెకానిక్, నెక్స్ట్ హీట్ ఇంజన్, MMV అండ్ ట్రాక్టర్ మెకానిక్ రిలేటెడ్గా చెప్తున్నాం. కాబట్టి ఈ చాప్టర్ కూడా అన్నీ కూడా నిమ్మీ బుక్ని ఆధారం చేసుకొని చెప్పడం జరిగింది. నిమ్మీ బుక్స్లో ఉన్న ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని మనం తయారు చేయడం జరిగిందన్నమాట. జనరల్ సేఫ్టీ రూల్స్ చూద్దాం ఒకసారి. ద ఫాలోయింగ్ రూల్స్ అప్లై అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఎనీ డీజిల్ వర్క్షాప్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే ఈ కింద చెప్పబడిన రూల్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అన్ని వర్క్షాప్లోని అప్లికబుల్ అవుతుందన్నమాట. నెవర్ ఆపరేట్ ఎనీ మిషన్ ఆర్ ఎక్విప్మెంట్ వితౌట్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ఆథరైజేషన్. ఏదైనా ఒక మిషన్ కానీ ఒక ఎక్విప్మెంట్ కానీ దాని మీద ఆథరైజేషన్ అంటే మీకు అనుమతి ఇవ్వాలి. అనుమతి లేకుండా దాని మీదకి మీరు వెళ్ళి ఆపరేట్ చేయకూడదు ఫస్ట్ది. రెండోది ఏంటంటే దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటేనే ఏదైనా మిషన్ ఆపరేట్ చేయడానికి చేయాలి. ఎందుకంటే ఆథరైజేషన్ ఎప్పుడు ఇస్తారు, మీరు ఆ మిషన్ మీద ట్రైనింగ్ అయితేనే ఆథరైజేషన్ ఇస్తారు. ఒకవేళ ఆథరైజేషన్ లేకుండా మీరు ట్రైనింగ్ తీసుకోకుండా మిషన్ కానీ వెళ్తే దానివల్ల మీకు ఏమవుతుంది, అది మీకు ఏమైనా హాని జరగచ్చు, మీకేమైనా హజార్డ్స్ అంటే మీకేమైనా యాక్సిడెంట్స్ లాంటివి జరగచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా కాస్ట్లీ మిషన్స్ ఉంటాయి, కొన్ని క్రోర్స్లో ఉంటాయి మిషన్స్. ఆ మిషన్స్ డ్యామేజ్ అవ్వచ్చు, దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. సో ప్రాపర్ ఆథరైజేషన్ ఉంటేనే మనం ఏదైనా మిషన్ కానీ ఏదైనా ఎక్విప్మెంట్ కానీ డీల్ చేయాలన్నమాట. ఓకే,
నెక్స్ట్, ఆల్వేస్ వేర్ అప్రోప్రియేట్ PPE బిఫోర్ బిగినింగ్ ఎనీ టాస్క్. కీప్ వర్క్ ఏరియాస్ క్లీన్ అండ్ ఫ్రీ ఆఫ్ ఆయిల్ స్పిల్స్, ఫ్యూయల్ డ్రిప్స్ అండ్ డెబ్రిస్. ఎప్పుడైనా కానీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే PPE కిట్. PPE అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అని అంటారు అనమాట. అది వేసుకున్నాకే మనం ఏదైనా ఆపరేషన్కి వెళ్ళాలి. అంటే ఒక్కొక్క దానికి కన్సర్న్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్పెసిఫిక్గా PPE కిట్స్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఆపరేషన్కి. ఎగ్జాంపుల్, మనం డీజిల్ అదే మన వర్క్షాప్లోనే వెల్డింగ్ చేసేటప్పుడు ఒక రకమైన PPE కిట్స్ ఉంటాయి. గ్రైండింగ్ కానీ బ్రేజింగ్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఇంకో రకమైన ఉంటాయి. అండ్ నెక్స్ట్, ఆయిల్తో డీల్ చేసినప్పుడు ఒక రకమైన PPE కిట్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చెప్పేది డీజిల్ వర్క్షాప్లోనే, అన్నీ కూడా ఆటోమొబైల్ వర్క్షాప్లోనే. ఎలక్ట్రికల్ చేసేటప్పుడు సెపరేట్ PPE కిట్స్ ఉంటాయి. ఇది ఏదైతే ఆపరేషన్ చేస్తున్నామో అప్పుడు PPE కిట్స్ని వాడాలన్నమాట. ఈ PPE కిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. PPE కిట్ అనేది లాస్ట్ ప్రొటెక్షన్ ఫర్ ద ఆపరేటర్ ఆర్ టెక్నీషియన్ అనమాట. PPE కిట్ వేసుకున్నాం కదా అని ఏదైనా చేయడానికి అవకాశం లేదు. ముందు అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఇండస్ట్రీ లేదంటే ఆ వర్క్షాప్ వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత PPE అనేది పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్ అనమాట. ఆ లాస్ట్ ఆప్షన్ అనేది అది ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగితే ఆప్షన్ ఆర్డర్ వైజ్ అడుగుతారు. అది ఫస్ట్ ఆప్షనా లాస్ట్ ఆప్షనా అని. PPE కిట్ అనేది లాస్ట్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ అన్నీ కూడా మనం ఏది కూడా యాక్సిడెంట్స్ కానీ హజార్డ్స్ కానీ జరగకుండానే మనం డిజైన్ చేసుకోవాలి. దాని తర్వాత మిగిలినవి ఏమన్నా ఒకవేళ కుదరదు అంటే దానికి మనం ప్రొటెక్షన్ లాగా అవన్నీ తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ వర్కరు లేదంటే ఆ టెక్నీషియన్ లేదంటే ఎవరైతే ఆ స్పెసిఫిక్ ఆపరేటర్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ దాటిన తర్వాత లాస్ట్ ఆప్షన్ PPE కిట్ అనమాట. ఓకే. నెక్స్ట్, కీప్ వర్క్ ఏరియాస్ క్లీన్ అండ్ ఫ్రీ. అంటే ఏంటంటే ఎక్కడైనా కానీ మనం వర్క్షాప్లో వర్క్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా ఆటోమొబైల్ వర్క్స్లో కానీ చేసేటప్పుడు మనకి డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్రీస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఫ్లోర్ మీద ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం స్కిడ్ అయిపోతాం ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఎక్కడన్నా అక్కడ కానీ ఫైర్ కానీ అయితే ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి. సో మనం ఎప్పుడు కూడా ఫ్లోర్ని క్లీన్గా ఉంచుకోవాలి. ఎక్కడ స్పిల్స్ కానీ ఏ డెబ్రీస్ కానీ ఉండకూడదు. డెబ్రీస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి లేదంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడానికి వాడే సందర్భంలో ఆ కన్స్ట్రక్షన్ జరిగిన టైంలో మిగిలిపోయే పదార్థాలు ఉంటాయి కదా, మనం వ్యర్థ పదార్థాలని డెబ్రీస్ అంటాం. ఒక్కొక్కటి ఇండస్ట్రీలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక మెషిన్ ఫ్లోర్లో తీసుకుంటే అక్కడ మనకి వుడ్ వర్క్తో వచ్చిందని డెబ్రీస్ అనొచ్చు, లేకపోతే మెటల్ స్క్రాప్ని కూడా డెబ్రీస్ అనొచ్చు. కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నప్పుడు అది ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంటుందో మనం ఒక వాటి దాన్ని ఇటుక లేదంటే ఇసుక ఇలాంటి వాటిలన్నింటిని కూడా డెబ్రీస్ అంటాం. ఏదైనా వ్యర్థ పదార్థాలని చెత్తని కూడా ఒక విధంగా డెబ్రీస్ అని అంటాం. ఆ డెబ్రీస్ లేకుండా చూసుకోవాలన్నమాట. ఓకే. నెవర్ రన్ ఇన్ ద వర్క్షాప్లో ఆటోమేటిక్గా పరిగెట్టకూడదు. ఓకే, అది కామన్. వాక్ కేర్ఫుల్లీ అండ్ బీ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. కేర్ఫుల్గా వాక్ చేసుకోవాలి, సరౌండింగ్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చుట్టూగా రకరకాల మిషన్స్ ఆపరేట్ అవుతుంటాయి. ఓవర్ హెడ్లోని క్రైన్స్ అవి పాస్ అవుతూ ఉంటాయి. మనం నిన్న వచ్చినప్పుడు ఇక్కడ క్రెయిన్ ఏమీ లేదు కదా అని చెప్పి మనం వాక్ చేసుకుంటే ఆ రోజు క్రెయిన్తో ఆపరేట్ చేస్తుండొచ్చు. ఏదైనా సపోజ్ లోడ్ లిఫ్ట్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఆ లోడ్ లిఫ్ట్ చేసుకునేది వచ్చేది నిన్ను పాస్ చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆపరేటర్ ఎప్పుడు చూసుకుంటారు కింద ఎవరు తిరుగుతున్నారు అనేది చూసుకోరు. ఆపరేటర్ చూసుకోవాల్సింది ఏంటంటే ఆయనకు స్పెసిఫిక్గా ఒక డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్లో లోడ్ లిఫ్ట్ చేసుకుంటారు. లిఫ్ట్ చేసే ముందు ఆయన సరౌండింగ్స్ చూసుకుంటాడు. ఆ టైంలో చేస్తాడు. ఆ మధ్యలో మనం వచ్చామంటే అది మనం ఆపరేటర్ కానీ మనంగా చూసుకోవాల్సింది అన్నమాట. సో సరౌండింగ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడన్నా ఏదైనా వెల్డింగ్ ఏమైనా జరిగేటప్పుడు అక్కడ ఏమైనా స్పార్క్స్ వస్తే అలాంటి సందర్భాల్లో, లేదంటే ఎక్కడన్నా బ్రేజింగ్ జరిగేటప్పుడు అవి ఏమన్నా సంథింగ్ గ్రైండింగ్ జరిగేటప్పుడు అవి ఏమన్నా ఉంటాయి కదా, రజను అంటాం మనం, ఫ్లేక్స్ మెటీరియల్ తాలూకు ఫ్లేక్స్ అవి కూడా మనకి పడకుండా అలాంటి సందర్భంలో సరౌండింగ్స్ అన్నీ చూసుకొని ఉండడం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, రిపోర్ట్ ఆల్ యాక్సిడెంట్స్ నియర్ మిస్సెస్ అండ్ అన్సేఫ్ కండిషన్ టు ద సూపర్వైజర్ ఇమీడియట్లీ. ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో లేకపోతే జస్ట్ యాక్సిడెంట్ మిస్ అయిపోయిందో లేదా అన్సేఫ్ కండిషన్స్ ఉన్నాయి అంటే ప్రమాదం అదే యాక్సిడెంట్ లేదా హజార్డ్స్ జరగడానికి అవకాశం ఉన్నవన్నీ కూడా మన సుపీరియర్ అంటే మీ ఇమ్మీడియట్ సుపీరియర్, మీ పైన ఎవరో సుపీరియర్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళకి రిపోర్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, నెవర్ యూజ్ డ్యామేజ్డ్ టూల్స్ ఆర్ ఎక్విప్మెంట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ మనం చూస్తే ఫైల్స్కి కొన్ని ఫైల్స్కి హ్యాండిల్ లూజ్గా ఉంటాయి, బట్ మనం ఆపరేట్ చేసేయచ్చు. కొన్ని స్క్రూ డ్రైవర్స్ కానీ వాటికి మనకి హ్యాండిల్స్ లూజ్గా ఉంటాయి. దాన్ని మనం పేపర్ పెట్టి అడ్జస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట. నెక్స్ట్, ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్ ఉండకూడదు. దానిపైన ఒక క్లాత్ చుట్టేసి ఫైలింగ్ చేద్దాం ఇలాంటివి ఎప్పుడూ ఉండకూడదు. హ్యాండిల్స్ లేని దాన్ని వదిలేసేయాలి.
దాన్ని పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేస్తే మనకి ఇంకోటి సప్లై చేస్తారు. అప్పుడు మంచిగా ఉన్న బాగున్న దాంతోనే మనం ఆపరేషన్స్ ఏమన్నా కానీ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, ట్యాగ్ అండ్ రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్. అంటే దానికి ఒక ట్యాగ్ వేస్తారు. కొన్ని వాటికి ట్యాగ్ చేస్తాం, అంటే రెడ్ ట్యాగ్స్ అలా వేస్తాం, వేసి దాన్ని వేరే లొకేషన్లో స్టోర్ చేసేస్తాం అనమాట. మళ్ళీ తర్వాత ఆ కన్సర్న్డ్ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళన్నీ వచ్చి దాన్ని రిపేర్ చేయగలిగితే రిపేర్ చేస్తారు, ఆర్ఎల్స్ రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ చేస్తారు అనమాట. ఓకే. నెక్స్ట్, స్టోర్ ఆల్ ఇన్ ఫ్లేమబుల్ మెటీరియల్స్, ఫ్యూయల్స్, ఆయిల్స్, సాల్వెంట్స్ ఇన్ డిజిగ్నేటెడ్ ఫైర్ సేఫ్ స్టోరేజ్ ఏరియాస్. ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఉంటాయి కదా, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, ఆయిల్స్ కానీ, లేదంటే ఏదైనా గ్రీస్ కానీ, ఇవన్నీ కూడా ఫ్లేమబులే. వీటిలన్నింటినీ కూడా ఒక డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో వాటికి యాక్చువల్గా ట్యాంక్ ఉంటుంది, ఒక లిడ్ అదే మన క్యాన్స్ ఉంటాయి, క్యాన్స్లో స్టోర్ చేసి దానికి ఎక్కడైతే ప్లేస్ డిజిగ్నేట్ చేశారో అక్కడ పెట్టేసుకోవాలి. మనం ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఉంచడానికి వీలు లేదు, చేయకూడదు. నెక్స్ట్, నెవర్ స్మోక్ ఆర్ యూజ్ ఎనీ ఫ్లేమ్స్ నియర్ ఫ్యూయల్, ఆయిల్ ఆర్ కెమికల్ స్టోరేజ్ ఏరియాస్. ఇది ఆబ్వియస్గా మనం ఎక్కడ కూడా ఇండస్ట్రీస్లో ఎక్కడ చూసుకున్నా కూడా స్మోక్ చేయకూడదు. ఎక్కడ కూడా ఫైర్ వల్ల దానికి ఫైర్ అయ్యే మెటీరియల్స్ ఏవి కూడా మనం క్యారీ చేయకూడదు అసలు. ఏంటంటే ఎక్కడ ఓపెన్ ఫ్లేమ్స్ని ఉంచకూడదు, ఎక్కడ కూడా ఓపెన్గా ఉన్న ఫ్లేమ్స్ని ఎక్కడ కూడా ఉంచకూడదు. నెక్స్ట్, ఎన్ష్యూర్ ఆల్ గర్డ్స్ అండ్ సేఫ్టీ షీల్డ్స్ ఆర్ ఇన్ ప్లేస్ బిఫోర్ ఆపరేటింగ్ ద మిషనరీ ఆపరేట్ చేసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని మన మిషన్స్కి ఆటోమేటిక్గా షీల్డ్స్ పెట్టుంటాం. షీల్డ్ అంటే దానికి కొన్ని ఇలాగ నెట్ లాగా ఉంటుంది, ఐరన్ మెష్ లాగా ఉంటుంది అనమాట. ఎక్కడన్నా కానీ అక్కడ లోపల ఏదైనా ప్రొపెల్లర్, లోపల ఏదైనా ఫ్యాన్ లాంటిది ఏదైనా రొటేట్ అవుతూ ఉంటే దానికి ఖచ్చితంగా షీల్డ్ ఉంటుంది. లోపల ఏదైనా సపోజ్ గేర్ వీల్స్ కానీ ఏమన్నా ఉన్నాయంటే దానికి షీల్డ్ చేయబడి ఉంటుంది. ఎందుకంటే గేర్స్ వీల్స్లోకి సపోజ్ ఏదైనా ఒక క్లాత్ కానీ, మనం వాడే క్లాత్స్కి ఏదైనా పొరపాటున అంత పడితే ఆటోమేటిక్గా గేర్ అలా చుట్టుకొని వెళ్ళిపోతుంది, మనిషిని కూడా లాగేసే అవకాశం ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా మనకి ఫ్యాన్స్ లోపల ఫ్యాన్స్ తిరుగుతుంటాయి కదా, ఫ్యాన్స్ తిరిగినప్పుడు కూడా దానికి మెష్ పెట్టేసి ఉంటుంది. మెష్ అంటే ఏం లేదు, ఐరన్ జాలీలా ఉంటుంది, అది పెట్టేసి ఉంటుంది. సో దానివల్ల ఏంటి, ఆ ఫ్యాన్ నుంచి వచ్చే మన ఫోర్స్లో లాక్కుంటుంది లోపలికి, క్లాత్స్ కానీ ఏమన్నా లాగే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ లేకుండా మనం మెష్ పెడతారనమాట. మెష్ పెడితే అక్కడితో అడ్డుపడుతుంది. సో అలాంటివన్నీ ఒక్కొక్కసారి రిపేర్ చేసినప్పుడు, సర్వీస్ చేసినప్పుడు తీసి పక్కన పెడుతుంటాం. మనం పెట్టి మనం జనరల్గా అవి లేకపోయినా ఆపరేట్ అవుతుంది. అది సేఫ్టీ ఉన్నవి ఏవైనా కూడా అవి అంత లేకపోతే ఆపరేషన్ ఆగిపోద్ది అనే పరిస్థితి ఉండదు. బట్ అలాగ ఆపరేట్ అవుతుంది కదా, మనం ఆన్ చేసేయకూడదు. ఫస్ట్ సరౌండింగ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని, ఇలాంటి షీల్డ్స్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తర్వాత ఆపరేషన్ మనం స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్, డిస్కనెక్ట్ ద బ్యాటరీస్ బిఫోర్ వర్కింగ్ ఆన్ ఎలక్ట్రిక్ సిస్టమ్స్ ఆఫ్ ది వెహికల్. ఇది మెయిన్. ఎప్పుడైనా కానీ వెహికల్ ఎక్కడన్నా ఆగిపోయింది, ట్రబుల్ వచ్చింది, దాన్ని అక్కడ లోకల్ షెడ్ తీసుకొచ్చాం, అదే మన షెడ్కి తీసుకొచ్చాం, లేదంటే సర్వీస్ బయటనే సర్వీస్ చేస్తున్నాం. బట్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం దాన్ని టెర్మినల్స్ డిస్కనెక్ట్ చేయాలి. టెర్మినల్ డిస్కనెక్ట్ చేయడం వల్ల మనకి లోపల పవర్ అనేది రాకుండా, జనరేట్ కాకుండా ఉంటుంది. ఓకే. బ్యాటరీ తాలూకా టెర్మినల్స్ చెప్తున్నాను. తర్వాత, నెవర్ వర్క్ అండర్ వెహికల్ సపోర్టెడ్ ఓన్లీ ఆన్ ద జాక్, ఆల్వేస్ యూజ్ యాక్సెల్ స్టాండ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మనం వెహికల్ ఎక్కడ రిపేర్ వచ్చినట్టే మనం ఏం చేస్తాం, ఫస్ట్ జాక్ పెట్టి, దాన్ని జాకీ అని అంటాం కదా తెలుగులో, జాక్ పెట్టి లేపుతాం పైకి. లేపిన తర్వాత అది లిఫ్ట్ అవుతుంది, ఒక హైట్ వరకు లిఫ్ట్ అవుతుంది. లిఫ్ట్ అయిన తర్వాత ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో, ఎవరైతే వర్కర్ ఉన్నారో, ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, కిందకి వెళ్ళి దాన్ని రిపేర్ చేస్తారు. రిపేర్ చేసే సందర్భంలో జాక్ మీకు ఫెయిల్ అట్ ఎనీ పాయింట్. ఆ జాక్ ఏదైతే జాకీ అన్నానో ఏ పాయింట్లో అయినా ఫెయిల్ అయిపోవచ్చు. ఫెయిల్ అయిపోతే అది కేవలం దేని మీద బేస్ అయింది, లిఫ్ట్ చేసిన దాని మీద బేస్ అయింది. అప్పుడు ఆటోమేటిక్గా వెహికల్ ఏదైతే ఉందో కిందకి పడిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. ఆటోమేటిక్గా కింద వర్కర్కి మేజర్ యాక్సిడెంట్ అవుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే, మనకి జాక్ అనేది ఎందుకు, లిఫ్ట్ చేయడానికి మాత్రం జాక్ లిఫ్ట్ చేసి హోల్డ్ చేస్తుంది. బట్ మనం ఏం చేయాలంటే దానికి యాక్సిల్ సపోర్ట్స్ ఎప్పుడు కూడా దానికి పెట్టుకోవాలన్నమాట. యాక్సిల్ స్టాండ్స్ అని ఉంటుంది. యాక్సిల్ స్టాండ్స్ అని ఉంటుంది అన్నమాట. సపోజ్ ఇది ఏదైనా అలా ఉందనుకోండి, ఇదైనా ఒక వెహికల్ ఉందనుకోండి, మనం దాన్ని జాక్ పెట్టి లేపాం. సపోజ్ ఇలా పెట్టి జాక్ పెట్టి లేపాం, ఇలా జాక్ పెట్టి లేపాం. లేపిన తర్వాత ఇది ఒక హైట్కి లేచింది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక సపోర్ట్ ఇలా ఇచ్చుకోవాలి, ఇక్కడ ఒక సపోర్ట్ ఇలా ఇచ్చుకోవాలి. ఈ కింద వచ్చి మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ సపోర్ట్స్ మీద దీనికి ఉంది. ఒకవేళ ఈ జాక్ ఫెయిల్ అయినా కూడా ఈ సపోర్ట్స్ ఉంటాయి, ఈ సపోర్ట్స్ ఫెయిల్ అయినా కూడా ఈ జాక్ ఉంటుంది. సో మనం సేఫ్గా ఉంటాం అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇది కూడా ఒక క్వశ్చన్ అనమాట. ఎలా అడుగుతారంటే, నెవర్ వర్క్ అండర్ వెహికల్ సపోర్టెడ్ ఓన్లీ జాక్, ఓన్లీ వర్కర్ ఈజ్ వర్కింగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద జాక్. అది చెయ్యొచ్చా చేయకూడదా
ఎస్ ఆర్ నో ఇలా అడుగుతారు అనమాట. సో ఖచ్చితంగా మనం జాక్ ఒక్కదాంతోనే చేయకూడదు, ఖచ్చితంగా యాక్సిల్ సపోర్ట్ ఉండాలన్నమాట, యాక్సిల్ స్టాండ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పుడు అలౌ హాట్ ఇంజన్ కాంపోనెంట్స్ టు కూల్ బిఫోర్ ద హ్యాండ్లింగ్ దెమ్. ఎక్కడైతే అప్పుడే వర్క్ అవుతుంది, వర్క్ అయినప్పుడు వెహికల్ రన్నింగ్లో ఉంది, సడన్గా ఫెయిల్ అయినప్పుడు మనం వెళ్ళి ఆపరేట్ దాన్ని ఏంటైంది ప్రాబ్లం అని ట్రై చేసి మనం అన్నీ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తున్నప్పుడు ఏమంటుందంటే హాట్గా ఉన్నప్పుడు లోపల ఉన్న బ్యాటరీలో ఉన్న యాసిడ్స్ కానీ లేకపోతే కూలెంట్స్ కానీ ఇవన్నీ కూడా వెరీ వెరీ హాట్ స్టేజ్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసామంటే అవి స్ప్లాష్ అయిపోయడానికి ఛాన్స్ ఉంది, అంటే మన ఫేస్ మీద పడడానికి లేదంటే కరెంట్లో పడడానికి ఛాన్స్ ఉంది. సో ఇంజిన్ ఎప్పుడైనా కానీ దాన్ని కూల్ అవ్వడానికి కొంచెం టైం ఇచ్చిన తర్వాత, అది కూల్ అయిన తర్వాత మనం యాక్చువల్గా ఫిజికల్గా ఫీల్ అవ్వచ్చు, టచ్ చేస్తే తెలుస్తుంది. కొంచెం కూల్ అయిన తర్వాత మాత్రమే ఇంజిన్ ఓపెన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డిస్పోజ్ ఆల్ వేస్ట్ ఆయిల్, కూలెంట్ అండ్ కెమికల్స్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రొసీజర్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్పెసిఫిక్గా మనకి ఎన్విరాన్మెంటల్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. డీజిల్ ఆయిల్ ఎలా డిస్పోజ్ చేయాలి, కూలెంట్ ఎలా డిస్పోజ్ చేయాలి, ఒకవేళ రీసైకిల్ చేయాలంటే ఎలా రీసైకిల్ చేయాలి, ఇంజిన్ ఆయిల్ ఎలా రీసైకిల్ చేయాలి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ ఉంటుంది. దానికి తగినట్టు మాత్రమే మనం ఆ డీజిల్ ఏదైతే ఉందో ఆ డీజిల్ని డిస్పోజ్ చేయడం. అంటే డీజిల్ ఇన్ ద సెన్స్ ఏదైతే ఇంజిన్ ఆయిల్స్ ఉన్నాయో లూబ్రికేషన్స్ ఉంటాయి కదా, ఆ లూబ్రికేషన్ అయిపోతాయి, అంటే కొంత పార్ట్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాలి కొంత టైం అయిన తర్వాత. అదేవిధంగా కూలెంట్ కూడా కొంత టైం అయిపోయిన తర్వాత చేంజ్ చేయాలి. మెయిన్ ఇక్కడ కూలెంట్ ప్రాబ్లం ఏంటంటే కూలెంట్ అనేది వెరీ స్వీట్ స్మెల్ వస్తుంది, అంటే అది ఇథిలిన్ గ్లైకాల్ ఉంటుంది దానివల్ల ఏంటంటే చాలా స్వీట్ స్మెల్ వస్తుంది. అది కిడ్స్ ఉంటారు కదా, చిన్నపిల్లలకి అట్రాక్ట్ చేస్తుంది ఆ స్మెల్, దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది, పొరపాటున వెళ్ళి పట్టుకుంటే అది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ పెట్స్, అంటే చిన్న చిన్న పెట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న పెట్స్ కానీ లేదంటే చిన్న జంతువులు కానీ అది స్వీట్ స్మెల్ అట్రాక్ట్ చేసి వెళ్తుంది, మెయిన్గా కూలెంట్, అలాంటి కూలెంట్ గురించి. సో అలాగా ఒక్కొక్క రీసైక్లింగ్ ఉంటుంది అనమాట. సపోజ్ మన లూబ్రికేషన్ ఆయిల్ తీసుకుంటే కొంత టైం అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం రీసైకిల్ చేయొచ్చు. ఏదైతే మనకి స్పెసిఫికేషన్గా ప్రతిదానికి స్పెసిఫికేషన్ ఇస్తారు, ఆ స్పెసిఫికేషన్ ప్రకారమే మనం దాన్ని రీసైకిల్ చేయడం కానీ దాన్ని వేరే దగ్గర స్టోర్ చేయడం ఏదో చేయాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడ కూడా ఆయిల్స్ని డ్రైన్స్ ఉన్నాయి కదా అని డ్రైన్స్లో పడేయకూడదు, ఆయిల్స్ని ఎప్పుడు కూడా డ్రైన్స్లో పడేయకూడదు. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అదొక పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ కీప్ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లొకేషన్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ క్లియర్లీ మార్క్డ్ అబ్స్ట్రక్షన్ లేకుండా పెట్టుకోవాలి. రీడ్ అండ్ అండర్స్టాండ్ ద సేఫ్టీ డేటా షీట్స్ ఫర్ ఎనీ కెమికల్ ఆర్ సబ్స్టెన్స్ యూజ్డ్. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అందులో టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ ఎక్కడెక్కడ ఆ టైప్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ప్రతిదానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క దానికి కలర్ కోడ్స్ ఉంటాయి, ఆ కలర్ కోడ్స్ ఏ కలర్ దేనికి వాడాలనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఉంది, అక్కడ ఎప్పుడు కూడా అవసరం ఉండదు, ఎప్పుడైతే ఎమర్జెన్సీ వస్తుందో అప్పుడే ఆ ఎగ్జిట్ నుంచి మనకి వెళ్ళడానికి అవసరం పడుతుంది. ఆ టైంలో ఏం చేస్తామంటే దానికి ఇప్పుడు రోజు ఎవడో వాడలేదు కదా అని దానికి తలుపులేసి దానికి గుళ్ళలేసి తాళం వేసి అక్కడ పెట్టేసి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ తాళాలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుకోవడానికి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా అది దాన్ని ఓపెన్లోనే ఉండాలంటే ఓపెన్లోనే ఉండాలి, జస్ట్ క్లోజ్ చేసి ఉండాలంటే క్లోజ్ చేసి ఉండాలి. సో ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ అవన్నీ కూడా మనం దాన్ని స్పెసిఫిక్గా దాని ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ సంబంధించినంత వరకు దాన్ని ఓపెన్లో ఉంచాలి, లేదంటే క్లోజ్లో ఉంటే క్లోజ్లో ఉండాలి. దానికి లాక్ చేయడం ఇలాంటి సందర్భాలన్నీ దానికి అర్జెంటుగా దాన్ని అడ్డుగా ఏదో ఇప్పుడు ఇది వచ్చింది కదా, ట్యాంక్ వచ్చింది, ఆయిల్ ట్యాంక్ వచ్చింది, ఇక్కడ స్పేస్ ఖాళీగా ఉంది, ఎమర్జెన్సీ డోర్ దగ్గర అక్కడ పెట్టుకుందాం, ఎమర్జెన్సీ చూసుకుందాం అనే ఉండకూడదు. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి దాన్ని ఫ్రీగా ఉంచుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ ఏంటి, ప్రతిదానికి కూడా డేటా షీట్స్ ఉంటాయి మనకి, ప్రతి ఎక్విప్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది ఆ డేటా షీట్స్ ఉంటాయి. ఆ డేటా షీట్స్ చూసుకొని మనం దాని ప్రకారం మనం ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ కెమికల్స్ వాడేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కెమికల్ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంటుంది ఇండస్ట్రీలో. ప్రతి కెమికల్ని దాన్ని హ్యాండిల్ చేయడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ మనం తెలుసుకొని దాన్ని బట్టే మనం హ్యాండిల్ చేయాలి. ఇవన్నిటికన్నా హ్యాండిల్ చేయాలి మనం అనేది చెప్పేదానికన్నా కూడా ఎవరైతే అథారిటీస్ ఉన్నారో, అడ్మినిస్ట్రేటర్ ఉన్నారో వాళ్ళు చేయాలన్నమాట. వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మనకి పంపించాలి. సో ఇవన్నీ ప్రోటోకాల్స్ అయిన తర్వాతే, ఇవన్నీ ఫస్ట్ సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ అంతా అయిన తర్వాతే మన వరకు ఇస్తారు. మనం కూడా ఏంటంటే తెలుసుకున్నాకే ఆపరేట్ చేయాలి. ఒకవేళ పొరపాటున మనకి ట్రైనింగ్ ఇవ్వలేదు, తెలియలేదు, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి తెలుసుకొని మాత్రమే దాన్ని ఆపరేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పీపీఈ
పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అని అనుకున్నాం కదా, ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క ఆపరేషన్ చేసే సందర్భంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫస్ట్, PPE refers to any equipment worn by the worker to minimize the exposure to hazards that causes workplace injuries and illness and injuries. ఏదైతే పర్సనల్ PPE అన్నది ఏంటంటే వర్క్స్ ప్లేస్లో ఒక్కొక్క రకమైన యాక్సిడెంట్స్ కానీ ఒక్కొక్క రకమైన హజార్డ్స్ కానీ అవాయిడ్ చేయడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ PPE కిట్ వాడతాం. దేనికి? ఎవరైతే వర్కర్ ఉన్నాడో అతనికి ఇల్నెస్, అంటే ఎటువంటి ఇల్నెస్ ఎలా వస్తుంది? కంటిన్యూస్ ఎక్స్ప్లోషన్ టు ఎనీథింగ్, అంటే కంటిన్యూగా ఆయన డీజిల్ ఆయిల్తోనే వర్క్ చేస్తున్నాడు, అది కూడా ఎక్స్ప్లోషన్ అవుతుంది. అంటే దానికి ఎక్స్పైర్ అవుతున్నాడు కాబట్టి అది కూడా మనకి యాక్సిడెంట్ లాగే వస్తుంది. అంటే అది లాంగ్ టర్మ్లో వస్తుంది. లేదు కంటిన్యూగా బ్యాటరీ ఆపరేట్ చేసేటప్పుడు బ్యాటరీ దగ్గర సమ్ గ్యాసెస్ ఇన్హేల్ చేస్తున్నాడు, పీల్చుకుంటున్నాడు, అంటే క్లాత్ మాస్క్ పెట్టుకుంటే క్లాత్ మాస్క్లో నుంచి కూడా ఆ గ్యాసెస్ వెళ్ళిపోతాయి. బట్ ఏంటంటే PPE వాడాను కదా, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ మాస్క్ వాడాను కదా అని అనుకుంటాడు. బట్ ఆ మాస్క్ దానికి సంబంధించింది కాదు, దానికి వేరే మాస్క్ డిజైన్ చేశారు, లేదా దానికి వేరే ఫేస్ షీల్డ్ అనేది డిజైన్ చేశారు. ఫేస్ షీల్డ్ అనేది ఎందుకంటే ఏదైతే గ్యాసెస్ ఉన్నాయో వెళ్లకుండా అడ్డుకుంటుంది. అలాంటివన్నీ డిజైన్ చేసి ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇది పనికి వస్తుందా లేదా అనేది దానికి స్పెసిఫిక్గా దేనికి ఏది పని చేస్తుందో అని చెక్ చేసుకొని మాత్రమే ఆపరేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్, రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఇంజరీ వెన్ హజార్డ్స్ ఈజ్ ఎన్కోడెడ్ ఇన్ డీజిల్ వర్క్షాప్ ద కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ ద కన్సిస్టెంట్ యూస్ ఆఫ్ PPE. ఇది చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే మనకి హజార్డ్స్ వచ్చాయో దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనం PPE కిట్ అనేది వాడతాము. ఇన్ డీజిల్ వర్క్షాప్ జనరల్గా మనకి ఏంటంటే కన్సిస్టెంట్ PPE మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్స్ అంటే ఎక్కువ రిపీట్ అయ్యే యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి కాబట్టి మనం కన్సిస్టెన్సీగా ఒకే రకమైన PPE కిట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ద ప్రిన్సిపల్ ఆఫ్ PPE సెలెక్షన్ ఈజ్ హైరార్కీ. చెప్పాం కదా, ఈ PPE పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేది కూడా హైరార్కీ అంటే ఆర్డర్ ప్రకారం ఉంటుంది అనమాట. లెవెల్ 1, 2, 3, 4 అనేది, అంటే దాని ప్రకారం ఉంటుంది. ఆ హైరార్కీ మనం తెలుసుకొని దాని ప్రకారం వాడాలి. హైరార్కీ అంటే ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్, ఎలిమినేట్ ద హజార్డ్ ఇఫ్ పాసిబుల్. ఫస్ట్ ఏం చేయాలి? హజార్డ్ అనేదాన్ని ఎలిమినేట్ చేయాలి, అంటే ప్రమాదం జరగకుండా ఫస్ట్ చూసుకోవాల్సి. అది హైరార్కీ. మనం చెప్పుకున్నాం కదా, PPE కిట్ అనేది లాస్ట్ వస్తుంది ఎప్పుడు కూడా. PPE కిట్ వేసుకున్నాం కదా అని వెళ్ళిపోయి మనం ప్రతాపం అనేది చేయకూడదు. PPE కిట్ అనేది ఉన్నది అంటే లాస్ట్ సేఫ్టీ ఎండ్ అనమాట అది. సో ముందు మనం చూసుకోవాల్సింది అంటే ఫస్ట్ హజార్డ్, ప్రమాదం, యాక్సిడెంట్, దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలి, అది జరగకుండా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఫస్ట్ ఇది నుండి. సెకండ్ ఏంటి? ఇంజనీర్ కంట్రోల్స్ టు రెడ్యూస్ ఇట్. ఫస్ట్ ఏం చేస్తాం? ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ చేసిన తర్వాత రెడ్యూస్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ రాకుండా చూసాం, అవ్వలేదు, అవుతుంది ఖచ్చితంగా. అలాంటప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా అవుతుంది అంటే దాన్ని ఖచ్చితంగా ప్రతి ఆపరేషన్లో అవుతుందని కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది అని అనుకుందాం. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ దాన్ని ఒక దగ్గర పెట్టిన తర్వాత ఖచ్చితంగా పెట్టుకుంటే షాక్ పడుతుంది, అది అందరికీ తెలుసు. ఆ పట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాని చుట్టూ ఫెన్సింగ్ అనేది వేయాలి. ఓకే, ఫెన్సింగ్ అనేది అది ఎవరు చేస్తారు? ఇంజనీర్ చేస్తాడు. సో ఏం చేయాలి? ఇంజనీర్ టు కంట్రోల్ టు రెడ్యూస్ ఇట్. ప్రమాదం జరుగుతుంది, దాన్ని ఏం చేయాలి? ఇంజనీర్ రెడ్యూస్ చేయాలి, ఇంజనీర్ డ్యూటీ. ఓకే, నెక్స్ట్ అది ఇంకా ఉంది. ఆ ఫెన్సింగ్ వేసిన తర్వాత కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే అక్కడ ఫెన్సింగ్ వేసాడు, ఆ పక్కన ఏం చేయాలి? ఆ వర్క్షాప్లో స్మోక్ చేయకూడదు కదా, బయటకు వెళ్తారు. వర్క్షాప్ బయటకు వెళ్ళి స్మోక్ చేయడానికి వెళ్తారు. ఎక్కడ ఖాళీ ఉంటుంది ఎక్కువ? ఇలాంటి సందర్భంలోనే ట్రాన్స్ఫార్మర్ దగ్గర, ఆ ట్రాన్స్ఫార్మర్స్ అందులో, లేకపోతే అక్కడ ఏదో ఎర్త్ పిట్ ఉంటుంది దాని పక్కన, ఇలాంటి సందర్భంలో ఎక్కడ స్మోక్ చేయడానికి వెళ్తుంటారు. సో వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? దానికి జారపడతారు, హ్యాపీగా కూర్చొని. ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఎప్పుడు వాళ్ళకి వర్కర్కి ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే బాబు అక్కడ ఒకటి ఉంటుంది, దాని దగ్గరికి నువ్వు వెళ్తే ఈ రకమైన ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పాలి. దానికి ఎవరి బాధ్యత? అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళది బాధ్యత. సో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్, వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఇంజనీర్ చెప్పాడు రెడ్యూస్ చేయడానికి, ఏం చేశాడు? ఫెన్సింగ్ వేసాడు. అక్కడ ఒక బోర్డు పెట్టాడు, కాషన్ బోర్డు పెట్టాడు, రెడ్ మార్క్ పెట్టాడు, లేకపోతే ఏదో సింబల్ పెట్టాడు. అప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్ అవ్వరు అని అనుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఏం చేయాలి? వాళ్ళని ట్రైనింగ్ చేయాలి. సో వాళ్ళని ట్రైన్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్లీ ఏం చేయాలి? అక్కడ కూడా అవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు కొన్ని సందర్భాల్లో వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే అవాయిడ్ చేసుకోవడానికి PPE, అంటే అలాంటి దగ్గర ఏమైనా వర్క్ చేసేటప్పుడు PPE కిట్స్ వేసుకోవాలన్నమాట.
ఓకే, ఇది ఈ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ అసలు ఎప్పుడు కూడా పీపీఈ అనేది లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. మనకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. పీపీఈ ఈజ్ ద లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. మనకి ఇది కానీ మనం చదవకుండా ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని పెట్టేసి వస్తాం. ఈవెన్ నేనైనా అదే పెట్టేసేవాడిని. ఓకే, ఖచ్చితంగా అది చదువుకుంటేనే మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. అన్నీ ఈజీగా ఉంది, టెక్నికల్ పేపర్ నాకు ఎందుకు రాంగ్ వచ్చిందో అని అంటారు. ఎందుకు వచ్చిందంటే అన్నీ కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి. అది చూసి దాన్ని అర్థం చేసుకొని చదివే వరకు కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ వర్క్షాప్ కండిషన్స్ పీపీ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ నెసరీ బికాస్ ఫుల్ అజర్డ్ ఎలిమినేషన్ ఈజ్ రేర్లీ అచీవబుల్. ఓకే, ఎప్పుడైనా కానీ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే వర్క్షాప్లో ఖచ్చితంగా పీపీఈ కిట్ అనేది ఉండాలి. ఎందుకంటే వి కాంట్ ఎలిమినేట్ హజార్డ్స్ సిచ్యువేషన్స్, అంటే ప్రమాదాలని మనం 100% నివారించలేము. ఎందుకంటే ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మనం పీపీఈ కిట్ వేసుకుని ఉండాలి. పీపీఈ కిట్ అంటే మనం కోవిడ్ టైంలో వచ్చిన పీపీఈ కిట్ కాదు. పీపీఈ కిట్లో అది కూడా ఒక రకం, బట్ అదే పీపీఈ కిట్ కాదు. పీపీఈ కిట్లో చాలా రకాలు ఉన్నాయి. అవి ఏంటనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. ఇది పీపీఈ కిట్ ఒక ఓవరాల్గా. పీపీఈ కిట్ అంటే ఏంటంటే పీపీ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. అంటే ఒక మనిషి యొక్క పర్సనల్, అంటే తన టాప్ అంటే హెడ్ నుంచి టో వరకు, అంటే తల నుంచి పాదాల వరకు మొత్తం 360 degreesలో అన్ని విధాలుగా ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఉపయోగించేది పీపీఈ అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇతను ఫస్ట్ హెడ్ తీసుకున్నాం. ఫస్ట్ హెడ్కి ఏంటి హెల్మెట్ పెట్టుకున్నాడు. హెడ్కి ఏం పెట్టాడు, ఇంపాక్ట్ ప్రొటెక్షన్. అంటే పైనుంచి సపోజ్ హెడ్ ఉంది, హెడ్ ఏంటి పైనుంచి ప్రొటెక్షన్ అనమాట. ఇంపాక్ట్ ప్రొటెక్షన్ అంటే ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, కింద వర్క్ చేస్తున్నాడు, పైనుంచి ఆపరేట్ అవుతుంటాయి క్రేన్స్ కానీ ఓవర్ హెడ్ క్రేన్ ఉన్నాయి కదా, ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ ఉంటాయి, అవన్నీ పైనుంచి ఆపరేట్ అవుతుంటాయి. ఆపరేషన్ అయ్యేటప్పుడు ఏమన్నా పడిపోవచ్చు, ఏదో ఒక నట్ కానీ బోల్ట్ కానీ చిన్నదే పడుతుంది. బట్ ఏంటది గ్రావిటేషన్ ఫోర్స్ పైనుంచి పడిపోతే దాని యొక్క క్యాల్కులేషన్ చేసుకోవాలి. అప్పుడు దాని అంటే ఇంటూ ఏం వేసుకోవాలి, జీ వేసుకోవాలి. జీ వేసుకుంటేనే 10 అయిపోతుంది. ఇంకా చాలా అవుతాయి, అంటే 10 times పెరిగిపోతుంది. సో ఇలాంటివన్నీ కూడా పైనుంచి ఏదైనా నట్ కానీ బోల్ట్ కానీ పడిందంటే ఈ క్యాప్ లేకపోతే అంతే. సో దానికోసం ఏంటి హెడ్కి ఏం చేస్తాం, క్యాప్ పెట్టేసాం. ఓకే, ఇప్పుడు ఫేస్లోనే ఇంకేం కావాలి, అతను ఏదో ఒక బ్యాటరీ ఓపెన్ చేశాడు. బ్యాటరీ ఓపెన్ చేసినప్పుడు బ్యాటరీ నుంచి గ్యాసెస్ వస్తాయి. ఆ గ్యాసెస్ వచ్చినప్పుడు ఏం కావాలి, కంట్లో పడుతుంది. కంట్లో పడకుండా ఏం చేయాలి, మనకి గాగుల్స్ పెట్టుకోవాలి. కొన్నిసార్లు గాగుల్స్ కాదు, ఇన్హేల్షన్ అదే ఊపిరి పీల్స్తాం. సో అలాంటి సందర్భంలో ఏం చేయాలి, షీల్డ్ పెట్టుకోవాలి. ఓకే, ఇది కూడా ఫేస్కి వస్తుంది అన్నమాట, పర్సన్ పీపీఈ కిందకి వస్తుంది. ఓకే, ఈ షీల్డ్ వల్ల ఏంటవుతుంది, యాసిడ్ కంట్రోల్కి వెళ్ళకుండా ఉంటుంది. అట్ ద సేమ్ గ్రైండింగ్ చేసినప్పుడు మనకి ఆ స్పార్క్స్ కంట్రోల్కి వెళ్ళకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి గ్రైండింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఏదైతే ఉందో మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంది కదా, ఆ ఫోర్స్తో నుంచి వచ్చేటప్పుడు మనకి కొన్ని ఐరన్ ఫ్లేక్స్ అంటాం. ఫ్లేక్స్ అంటే తుణుకులు, తెలుగులో రజను అని కూడా అనొచ్చు. అంటే సన్నగా ఉంటుంది, అంటే వెరీ వెరీ టైనీ పార్టికల్స్. ఓకే, అవి కంట్లోకి వెళ్ళిపోతాయి, లేకపోతే ముక్కులోకి వెళ్ళిపోతాయి. సో నోరు తెచ్చుకుని నోట్లోకి వెళ్ళిపోతాయి. సో ఇవన్నిటిని షీల్డ్ చేసుకోవడానికి మనకి ఫేస్ షీల్డ్ ఉండాలన్నమాట. గాగుల్స్ మనకు తెలుసు, వెల్డింగ్ చేసినప్పుడు అలాంటి సందర్భంలో గాగుల్స్ వాడతాం. నెక్స్ట్ గ్రైండింగ్ చేసినప్పుడు కూడా గాగుల్స్ వాడుతుంటాం. నెక్స్ట్ ఇంకేంటే బ్యాటరీస్ కొంచెం ఓపెన్ చేసినప్పుడు కూడా మనం గాగుల్స్ వేసుకోవడం మంచిది. ఓకే, నెక్స్ట్ అయిపోయింది, ఇక్కడతో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ కొంచెం కిందకి వస్తే మనకి ఏంటి, హ్యాండ్స్ కన్నా ముందు మనకి ఇక్కడ యాక్చువల్గా యాప్రాన్ అవన్నీ ఉంటుంది, అవి లేదు. ఇక్కడ హ్యాండ్స్ చూద్దాం ఒకసారి. హ్యాండ్స్ ఏంటి, గ్లౌస్ వాడుకున్నాడు. హ్యాండ్తో గ్లౌస్ ఉన్నాయి. ఆ గ్లౌస్ టైప్స్ ఉంటాయి అన్నమాట. లెదర్ ఉంటుంది, నెక్స్ట్ మనం రబ్బర్ అంటాం కదా, ప్లాస్టిక్, అది కూడా ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ 3 types ఉంటాయి. ఒకదాన్ని వాడకూడదు. లెదర్ ఎప్పుడు తీసుకొని వెళ్ళి దాన్ని తీసుకొని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఓపెన్ చేయకూడదు. ఎలక్ట్రికల్ పాస్ అవుతుంది. సో లెదర్ గోగల్స్ పనిచేయవు. ఓకే, దానికి రబ్బర్ గాగుల్సే వాడాలి, గ్లౌసే వాడాలి, రబ్బర్ గ్లౌస్ వాడాలి. రబ్బరు లెదరు అవి రెండు కూడా కెమికల్కి పనిచేయదు. ఎందుకంటే కెమికల్ యాసిడ్ ఉంటుంది కాబట్టి యాసిడ్ ఏంటంటే లెదర్తో యాక్ట్ అయ్యి లెదరు దాన్ని తినేస్తుంది, కొరికేస్తుంది కెమికల్ యాసిడ్. సో
అదేవిధంగా రబ్బర్ కూడా కొన్ని సందర్భంలో తినేస్తుంది కెమికల్స్ది వాడేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లోవ్స్ ఉంటాయి, కెమికల్ సంబంధించిన ఆ గ్లోవ్స్ మాత్రమే వాడాలి. సో ఇవి గ్లోవ్స్ సంబంధించిన ఇవి హ్యాండ్ గ్లోవ్స్. నెక్స్ట్ థింగ్ ఫీట్, పాదాలకు వచ్చేటప్పటికి స్టీల్ టో అంటాం అనమాట. స్టీల్ టో ఉంటుంది దానికి. ఎక్కడ ఫస్ట్ షూ ఉందనుకోండి, ఇక్కడ ఈ షూ తీసుకోండి, ఈ షేప్ ఉంది కదా, అంటే ఈ షేప్ మనం టో అంటే పాదం, ఈ పాదం ఉంది కదా, ఈ పాదం మీద ఏదైనా హ్యామర్ ఏదైనా పడిపోయింది, లేకపోతే హ్యాండిల్ ఏదైనా పడిపోతే ఈ పాదం మీద పడకుండా ఆపుకుంటుంది అనమాట ఈ పైన టో అనేది. అదేవిధంగా కింద నైల్స్ ఏవో ఉండిపోయి, లేకపోతే షార్ప్ అండ్ స్క్రూస్ ఉండిపోయి, ఆ స్క్రూస్ కూడా గుచ్చుకోకుండా మనకి షూ అనేది కాపాడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లోకే వస్తాయి. ఇది ఇందాక చెప్పిందే మళ్ళీ ఇంకసారి సేఫ్టీ హైరార్కీ అని చెప్పుకున్నాం. ఇది ఇంపార్టెంట్ కాబట్టి పీపీ ఈజ్ ద ఫైనల్. పీపీ అనేది ఫైనల్, ఫస్ట్ కాదు, ఫైనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఎప్పుడు కూడా డిఫెన్స్. ఓకే, ప్రియారిటైజ్ ద హయ్యర్ కంట్రోల్ ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికే చూడాలి. అది పీపీ ఉంది కదా అని మనం అత్యుత్సాహం ప్రదర్శించకూడదు. పీపీ అనేది ఫైనల్ డిఫెన్స్. ఓకే, పీపీ ఎన్ని ఉన్నాయి, అవి దేనికి వాడతాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ సేఫ్టీ గాగల్స్, గ్లాసెస్ అంటే కంటికి పెట్టుకునేవి, ఫేస్ షీల్డ్, ఆ ఫేస్కి పెట్టుకునే షీల్డ్, తర్వాత సేఫ్టీ హెల్మెట్ అనేది తలకి పెట్టుకుంటాం. ఇయర్ ప్రొటెక్షన్, చెవులకి సౌండ్స్ వినపడకుండా, అంటే పెద్ద సౌండ్ మెషిన్స్ ఉంటాయి, ఎక్విప్మెంట్స్ పెద్ద ఉంటాయి, దానివల్ల ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవుతాయి మనకి. ఆ ఎక్కువ వచ్చే ఫ్రీక్వెన్సీ వల్ల చెవుల్లో ఉన్న ఇయర్ డ్రమ్ అనేది ఫెయిల్ అయిపోతుంది, వినపడదు ఇంకా. సో దాన్ని కంటిన్యూగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 8 to 10 hours విన్నామంటే అవి అయిపోతాయి, దాన్ని లైఫ్ టైం అయిపోతాయి. కాబట్టి ఏంటంటే అవి రాకుండా మనం ఇయర్ మఫ్ ప్లగ్స్ పెట్టుకుంటాం. అండ్ సేఫ్టీ గ్లౌస్ మనం చెప్పుకున్నాం కదా, గ్లౌస్ అని చెప్పుకున్నాం. తర్వాత కెమికల్ రెసిస్టెన్స్ గ్లౌస్, అంటే ఈ గ్లౌస్ సేఫ్టీ గ్లౌస్ కాకుండా కెమికల్స్తో వాడేటప్పుడు కెమికల్ రెసిస్టెన్స్ గ్లౌస్ వాడతాం. నెక్స్ట్ సేఫ్టీ బూట్స్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా బూట్స్, దానిలో స్టీల్ టో ఉంటుంది. ఓకే, దాని తర్వాత బాయిలర్ సూట్. బాయిలర్ ఆపరేట్ చేసేటప్పుడు ఎక్కువ మనకి అందులో ఎక్కువ వాటర్ వేపర్ అంటే మనకి ఉంటుంది కదా, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అనమాట, స్టీమ్తో పనిచేయాల్సి వస్తుంది. ఆ సందర్భంలో కొన్ని బాయిలర్స్కి సూట్స్ వేరే ఉంటాయి. నెక్స్ట్ యాప్రాన్ అంటే లెదర్ యాప్రాన్ తెలుసు కదా. యాప్రాన్ ఇలా మనం ఇక్కడ నుంచి ఇలా కట్టుకుంటాం. యాప్రాన్ మన వర్క్షాప్లో కూడా చేస్తుంటాం. యాక్చువల్గా యాప్రాన్ లేకుండా మనం కోట్ వేసేసుకుంటాం మన వర్క్షాప్స్లో. నెక్స్ట్ రెస్పిరేటరీ మాస్క్ ఉంటుంది కదా, ఆ రెస్పిరేటరీ మాస్క్ రకాలు అందులో మాస్క్ ఉంటాయి, ఆ మాస్క్ అన్నమాట. ఇది రెస్పిరేటర్ అంటే కెమికల్ వాడేటప్పుడు ఏంటి ఉండాలి అనేది. నెక్స్ట్ ఏంటంటే హై విజిబిలిటీ వెస్ట్ అంటే మనం అది ఎక్కడ చూడొచ్చు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర ఉంటుంటాయి. నెక్స్ట్ మన మున్సిపల్ వర్కర్స్ రాత్రిపూట ఎక్కడైనా రోడ్ క్లీనింగ్ చేస్తున్నా, లేదంటే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆ వర్కర్స్ వేసుకుంటారు. ఎక్కువ రెడ్ సాఫ్రాన్ కలర్లో ఉంటుంది, మనకి దానికి రేడియంలో ఉంటుంది అనమాట, మార్క్ ఉంటుంది. అదే దాన్ని వెస్ట్ అంటాం, దాన్ని హై విజిబిలిటీ వెస్ట్ అంటాం. అంటే రోడ్ మీద పనిచేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకి ఆ వెహికల్ పడే లైట్ ద్వారా ఇది రేడియేట్ అవుతుంది, మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే అక్కడ ఎవరో పని చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని దగ్గర వర్క్ చేసేటప్పుడు లైట్స్ అంటే పర్లేదు, లైట్స్ లేని దగ్గర వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఎదురుగా ఎవరున్నారో తెలియదు. అంటే వెహికల్ బ్రేక్ చేయడానికి మనకి ఒక డిస్టెన్స్ కావాలి. ఇక్కడ వేసినట్టు ఇక్కడ ఆగిపోతుంది కదా, కొంచెం డిస్టెన్స్ అవుతుంది. సో ఆ డిస్టెన్స్ ముందు మనకు మనిషి ఉన్నాడని తెలియాలంటే మనకి ఇలాంటి హై విజిబిలిటీ వెస్ట్ అంటే వెస్ట్ ఇలా వేసుకుంటాం కనిపించడానికి, అవన్నీ వాడతాం. ఫస్ట్ ఇది ఏంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ సేఫ్టీ గ్లాసెస్ అనుకున్నాం కదా, అది ఫ్లయింగ్ చిప్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లేక్స్ అంటాం కదా, ఆ చిప్స్ కంట్లో పడకుండా. నెక్స్ట్ స్పార్క్స్ మనకి కంట్లో పడకుండా, గ్రైండింగ్ చేసేటప్పుడు కానీ వెల్డింగ్ చేసేటప్పుడు కానీ స్పార్క్స్ కంట్లో పడకుండా. కెమికల్స్ స్ప్లాష్ ఉన్నాం కదా, ఇప్పుడు బ్యాటరీ ఓపెన్ చేసాము, దాన్ని వర్క్ చేసి రిపేర్ చేసేటప్పుడు కూడా కెమికల్ పడకుండా వాడతాం. ప్రొడక్షన్ వెన్ రిక్వైర్డ్, ఎప్పుడు రిక్వైర్ అవుతుంది, గ్రైండింగ్, డ్రిల్లింగ్, బ్యాటరీ వర్క్ అండ్ కెమికల్ హ్యాండ్లింగ్, ఇది ఎప్పుడు పడుతుంది అనేది. ఓకే, నెక్స్ట్ ఫేస్ షీల్డ్, ఫేస్కి మొత్తం పెట్టుకునే షీల్డ్. దేనికి సివియర్ స్ప్లాష్, లార్జ్ డెబ్రిస్, గ్రైండింగ్ స్పార్క్స్ అనమాట. ఇవి ఎక్కడ వాడతాం, యాంగిల్ గ్రైండింగ్, బ్యాటరీ ఛార్జింగ్, వెల్డింగ్, మనం చెప్పుకున్నవి ఇవన్నీ 3 కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి సేఫ్టీ
హెల్మెట్ ఎప్పుడు వాడతాం? పైనుంచి ఎప్పుడైనా ఓవర్ హెడ్ నుంచి ఎక్విప్మెంట్స్ పడిపోయేటప్పుడు హెడ్కి ఇంపాక్ట్ అవుతున్న సందర్భంలో మనం దీన్ని వాడతాం. వర్కింగ్ అండర్ రైజ్డ్ వెహికల్స్ ఓవర్ హెడ్ వర్క్ అంటే వెహికల్ని లిఫ్ట్ చేస్తాం, జాక్ పెట్టి లిఫ్ట్ చేసాం, లిఫ్ట్ చేసిన తర్వాత కింద వర్క్ చేస్తున్నాం, అయినా కానీ వెహికల్ పడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలి. ఇయర్ ప్రొటెక్షన్ దేనికి వాడతాం? నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్, ఇయర్ డ్రమ్ వెళ్ళిపోద్ది, సో దాని నుంచి కాపాడుకోవడానికి. ఎప్పుడు అవసరం అవుతుంది? రన్నింగ్ ఇంజిన్స్, న్యూమాటిక్ టూల్స్ అండ్ గ్రైండింగ్స్. రన్నింగ్ ఇంజిన్ రన్ అవుతుంది కదా, అలాంటి సందర్భంలో కూడా న్యూమాటిక్ టూల్స్ వాడుతుంటాం. అంటే హై ప్రెషర్ కోసం, అంటే మనకి న్యూమాటిక్ టూల్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి జేసీబీస్ అన్నింటిని వర్క్ చేస్తాం కదా, వాటిని ఆపరేట్ చేయడానికి న్యూమాటిక్ టూల్స్ ఎక్కువ యూజ్ అవుతుంటుంది. సో అలాంటి టూల్స్ వాడేటప్పుడు, నెక్స్ట్ గ్రైండింగ్ చేసేటప్పుడు కూడా మనం దీన్ని వాడతాం అనమాట. ఓకే, సౌండ్ ఎక్కువ దాన్ని ఫిల్టర్ చేయడానికి ఇయర్ మఫ్స్, ఇయర్ ప్లగ్స్ అని ఉంటుంది. ఇయర్ ప్లగ్ అంటే చిన్న మనకి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, హెడ్ ఫోన్స్, అలాంటి చిన్న ఉంటాయి. ఇయర్ మఫ్ అంటే ఇలా కంప్లీట్గా ఇలాగ వస్తుంది. ఇయర్ మఫ్ అనేది ఇలాగా మనం అది కూడా మనం వింటాం కదా, ఈ హెడ్ ఫోన్స్ అంటాం కదా, ఓవర్ హెడ్ ఫోన్స్ లాంటివి ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు మనం క్లాస్లో చెప్పుకున్నాం, ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి సేఫ్టీ దాంట్లో ఒకసారి చూడండి, ఆ క్లాస్లో ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేది గ్లౌస్ అనేది లెదర్ గ్లౌస్. ఫస్ట్ లెదర్ చెప్పుకుందాం. లెదర్ దేనికి వాడతామంటే కట్స్, అబ్రేషన్స్, హీట్ బర్న్స్. ఎక్కడైతే టూల్స్ ఎక్విప్మెంట్ వర్క్ పీసెస్ టూల్ ఎక్కువ హీట్ ఉందో దాన్ని మనం తీసుకునేటప్పుడు లెదర్ గ్లౌస్ బాగా పనిచేస్తుంది. ఎక్కడన్నా కట్ అవ్వకుండా అలాంటి సందర్భంలో కూడా మనకి ఇది పనిచేస్తుంది. అబ్రాషన్స్ అంటే మనం గీక్కిపోతుంది, రాసుకుపోతుంది కదా, అలాంటి సందర్భంలో కూడా ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడు వాడతాం? హ్యాండ్లింగ్ మెటల్ పార్ట్స్ని వాడేటప్పుడు. నెక్స్ట్ హాట్ కాంపనెంట్స్ ఉంటాయి కదా, అలాంటి అప్పుడు ఒక కాంపనెంట్ ఇక్కడ నుంచి అక్కడ లిఫ్ట్ చేసి పెట్టాలి. ఇప్పుడే వెల్డ్ చేస్తే హాట్ స్టేట్లో ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు రబ్బర్ వేసుకున్నా అంటే కరిగిపోద్ది. ఓకే, కెమికల్ వేసుకున్నామన్నా కరిగిపోద్ది. అప్పుడు ఏం వాడాలి? లెదరే వాడాలి. ఓకే, అలాగే దేనికి ఏది వాడాలి అనేది చూసుకొని వాడాలి. నెక్స్ట్ వచ్చేది కెమికల్ రెసిస్టెన్స్ గ్లౌస్. యాసిడ్కి ఆల్కైకి ఫ్యూయల్ సాల్వెంట్ కాంటాక్ట్. ఎక్కడైతే ఫ్యూయల్స్ ఉన్నాయో ఆ సాల్వెంట్ గ్లౌస్ వాటికి వాడతాం. అవి ఏ సందర్భంలో వాడతాం? బ్యాటరీ హ్యాండ్లింగ్ అప్పుడు, నెక్స్ట్ కెమికల్ క్లీనింగ్ అప్పుడు. ఆ కెమికల్స్ ఎక్కడైతే డీల్ చేస్తామో ఆ సందర్భంలో మనం కెమికల్ రెసిస్టెంట్ గ్లౌస్ని వాడతాం. నెక్స్ట్ సేఫ్టీ బూట్స్. వెరీ వెరీ కామన్ అనమాట బూట్స్ అనేది. క్రషింగ్ ఇంజురీస్ అంటే ఏదైనా కాలు మీద పడిపోయి క్రష్ అయిపోతుంది కదా, అలాంటి ఇంజురీస్. ఏదైనా పైనుంచి పడిపోతుంది, మనమే ఆపరేట్ చేసేటప్పుడు సపోజ్ ఏదో స్పిండిల్ ఉంది, స్పిండిల్ వేరే దగ్గర పెట్టాలి, లేకపోతే వర్క్ పీస్ని వేరే దగ్గర పెట్టాలి, లేకపోతే హ్యాండిల్ పెట్టాలి, లేకపోతే పెద్ద స్లెడ్జ్ ఉంది, స్లెడ్జ్ అంటే ఐరన్ హ్యామర్ ఉంది, హ్యామర్ని ఒక దగ్గర పెట్టాలి. అలాంటి సందర్భంలో స్లిప్ అయి పడిపోవచ్చు. సో అలాంటి ఇంజురీస్ నుంచి కాపాడుకోవడానికి క్రషింగ్, పైనుంచి పడే వాటిని ఆపడానికి, దానికోసం మనం సేఫ్టీ బూట్స్ని వాడతాం. అండ్ స్లిప్పింగ్ అంటే జారకుండా ఉండడానికి. అండ్ పంక్చర్స్ అంటే కింద నుంచి ఏదైనా స్క్రూస్ ఏదైనా ఉంటాయి కదా, ఆ స్క్రూస్ మనకి ఇండస్ట్రీ వర్క్షాప్ అనేది కామన్, ఖచ్చితంగా స్క్రూస్ ఉంటాయి, మనం ఎంత క్లీన్ చేసినా ఉంటాయి. వాటి కింద నుంచి గుచ్చుకుపోతుంటాయి కదా, అలాంటివన్నీ గుచ్చుకోకుండా ఉండడానికి వాడతాం అనమాట. ఎక్కడ వాడతామంటే ప్రతి వర్క్షాప్ టాస్క్లో షూ లేకుండా వెళ్ళకూడదు. షూ అనేది మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ బాయిలర్ సూట్ జనరల్గా ఇందులో ఉంది కాబట్టి బాయిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాడతాం. కంటామినేషన్, మైనర్ అబ్స్ట్రాక్షన్, హీట్ అంటే ఎక్కడైతే కంటామినేషన్ జరిగిపోయిందో మైనర్ అబ్రేషన్స్ అని ఉంటాయి కదా, అలాంటి చిన్న వాటి సందర్భంలో. నెక్స్ట్ హీట్ ఎక్కడైతే చెప్పుకున్నాం కదా, స్టీమ్ అది వచ్చిందో అలాంటి దగ్గర వాడతాం. అన్ని వర్క్షాప్ టాస్క్లో కూడా ఇది మనం ఎక్కడైతే మనకి బాయిలర్ సూట్ ఉంటుందో అక్కడ వాడుతుంటాం. నెక్స్ట్ యాప్రాన్ అనేది లెదర్ ఉంటుంది, నెక్స్ట్ రబ్బర్ది కూడా ఉంటుంది. చూసుకొని ఎక్కడైతే హీట్ ఎక్కువ ఉంటుందో అలాంటి సందర్భంలో మనం లెదర్ వాడాలి. హీట్ లేదు అన్న టైంలో, ఎలక్ట్రికల్ దగ్గర వర్క్ చేస్తున్న టైంలో రబ్బర్ వాడాలన్నమాట. యాప్రాన్ హెవీ కంటామినేషన్స్ అండ్ స్పార్క్స్, లెదర్ యాప్రాన్. నెక్స్ట్ వెల్డింగ్ దగ్గర, బ్యాటరీ వర్క్, హెవీ గ్రైండింగ్ దగ్గర మనం ఈ యాప్రాన్ అనేది వాడతాం. బ్యాటరీ వర్క్ అని వచ్చిందంటే రబ్బర్ వాడతాం. వెల్డింగ్ దగ్గర, హెవీ గ్రైండింగ్ దగ్గర మనం లెదర్ వాడతాం. రెస్పిరేటరీ మాస్క్స్ అంటే డస్ట్ వెళ్ళకుండా మనం పెట్టుకునే మాస్క్. డస్ట్, ఫైన్ పార్టికల్స్. ఫైన్ అంటే చాలా సన్నమైన పార్టికల్స్ అనమాట. అవి మనకి నోస్లో నుంచి లోపలికి వెళ్ళకుండా, అంటే లంగ్స్లోకి వెళ్ళకుండా దాన్ని స్టాప్ చేయడానికి మనం ఇది వాడతాం.
నెక్స్ట్ ఎక్కడ వాడతాం ఇది అనేది శాండింగ్ అండ్ క్లీనింగ్ విత్ కంప్రెస్డ్ ఎయిర్. శాండింగ్ అంటే మనం ఒక సపోజ్ మనకి ఆల్రెడీ దాని ఫినిషింగ్ కాంపోనెంట్స్ అంతా అయిపోయింది, ఫినిషింగ్ చేస్తాము, దానిపైన చాలా ఫైన్ లేయర్ తీయాలి. అంటే సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్లో వస్తుంది అది. దానివల్ల ఏంటంటే పై లేయర్ వెళ్ళిపోయినప్పుడు, ఎగ్జాంపుల్ పెయింట్ రిమూవల్ అనుకోండి, పెయింట్ రిమూవల్ అయినప్పుడు అయితే మనం చేస్తాం కదా, చేసినప్పుడు వెరీ వెరీ ఫైన్ పార్టికల్స్ ఉంటాయి, అది ముక్కులోకి వెళ్ళిపోద్ది. సో అలా వెళ్ళకుండా మనకి మాస్క్ అనేది కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ రెస్పిరేటరీ కెమికల్ అనమాట. సాల్వెంట్ వేపర్స్, ఎగ్జాస్ట్ గ్యాసెస్, ఫ్యూయల్ సిస్టమ్. అంటే ఇదే ఒక మాస్క్, బట్ కెమికల్తో పనిచేసేటప్పుడు అది కెమికల్కి వేసుకుంటాం ఆ మాస్క్. ఓకే, సాల్వెంట్ వేపర్స్ అంటే వేపర్స్ మనం బ్యాటరీస్ దగ్గర వచ్చేసేటప్పుడు వేపర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఒకటి. నెక్స్ట్ ఎగ్జాస్ట్ గ్యాసెస్, ఎక్కడైతే మనం ఇంజిన్స్ అనేది మనం స్టేషనరీ ఇంజిన్స్ కూడా ఉంటుంది మనకి, ఓన్లీ మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అంటే మనం బస్సులు కార్లు కాకుండా స్టాండర్డ్ ఇంజిన్స్ ఉంటాయి, కొన్ని దగ్గర ఇంజిన్స్ ఉంటాయి, స్టేషనరీ ఇంజిన్స్ ఉంటాయి. అక్కడ ఎక్కువ వచ్చేపు ఆపరేట్ చేసేటప్పుడు దాని ఎగ్జాస్ట్ గ్యాస్ వస్తుంటాయి జనరేటర్ దగ్గర. అక్కడ ఆ ఎగ్జాస్ట్ గ్యాస్ మనం ఎక్కువ పీల్చడం మంచిది కాదు. అలాంటి సందర్భంలో కూడా మనకి కెమికల్ మార్క్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడ వస్తుందంటే ఫ్యూయల్ సిస్టమ్ క్లీనింగ్ ఎప్పుడు. నెక్స్ట్ ఇంజిన్ రన్నింగ్ ఇన్ ఎంక్లోజ్డ్ స్పేసెస్, ఎప్పుడైతే అక్కడ కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది అంటే NOx అంటే నెక్స్ట్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఏదైతే ఫ్యూయల్ బర్న్డ్ గ్యాసెస్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని మనం పీల్చకూడదు. పీల్చడం వల్ల మనకి చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఎక్కువ ఎక్స్పోజర్ ఆ టైంలో ఎక్కడైతే ఎగ్జాస్ట్ గ్యాస్ ఎక్కువసేపు ఎక్స్ప్లోషన్ ఉంటుందో ఆ టైంలో కూడా మనం కెమికల్ మాస్క్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ హై విజిబిలిటీ వెస్ట్ అని చెప్పుకున్నాం కదా, అది ఎక్కడంటే మూవింగ్ వెహికల్స్. ఎక్కడన్నా మనం ఒక వెహికల్ ఉంది రోడ్ మీద, అక్కడ ఆగిపోయింది పెద్ద హెవీ వెహికల్, దాన్ని తీసుకురావడానికి కూడా కష్టం అవుతుంది. అక్కడ అలాంటి సందర్భంలో అక్కడే రిపేర్ చేసుకొని పంపించాలి. బట్ హైవే నైట్ టైం అలాంటప్పుడు మనం ఈ హై విజిబిలిటీ వెస్ట్ అనేది వేసుకొని వర్క్ చేయాలి. దానివల్ల లాంగ్ డిస్టెన్స్లో మనం వెహికల్స్ కనిపిస్తాం, దానివల్ల వాళ్ళకి బ్రేకింగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది. అంటే ఈ టైం బ్రేక్ అక్కడ వేస్తే మనం ఇక్కడ వరకు కంట్రోల్ చేయగలుగుతారు, స్లోగా రాగలుగుతారు. కాబట్టి హై విజిబిలిటీ వెస్ట్ వేసుకోవడం అనేది ఆ సందర్భంలో మనకి అవుతుంది. వర్కింగ్ ఇన్ వెహికల్ మూవింగ్ ఏరియాస్, అంటే వెహికల్స్ ఎక్కడైతే మూవ్ అవుతాయో ఆ ఏరియాలో పనిచేసినప్పుడు మనకి హై విజిబుల్ వెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పీపీఈ ఇన్స్పెక్షన్, దాని మెయింటెనెన్స్. పీపీఈ ఈజ్ ఓన్లీ ఎఫెక్టివ్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్. పీపీఈ ఉంది కదా అని అది ఏ కండిషన్లో ఉన్నా పనిచేయదు, అది గుడ్ కండిషన్లో ఉండాలి, అది ఉండాలి, అలాంటివే మనకు పనిచేస్తాయి. ఓకే, బిఫోర్ ఈచ్ యూస్ ఇన్స్పెక్ట్ ఆల్ పీపీఈ డ్యామేజ్ సచ్ క్రాక్స్ అండ్ సేఫ్టీ గ్లాసెస్, హోల్ ఇన్ గ్లౌస్, డ్యామేజ్ టు టో క్యాప్స్, బూట్స్ ఆర్ కాంప్రమైజ్ స్ట్రాప్స్ ఆన్ హీరింగ్ ప్రొటెక్షన్. ఇది ఏంటంటే గ్లౌస్ ఉన్నాయి, ఆ గ్లౌస్కి రబ్బర్ గ్లౌస్ అనుకుందాం, కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల మనకి ఏదైతే మనకి ఫింగర్ ఉందో ఈ మూమెంట్ ఉంటుంది కదా, ఇలా మూవ్ చేసినప్పుడు ఆ గ్లౌస్కి ఇలా మూవ్ చేసినప్పుడు ఇక్కడ అంటే ఇలా గ్లౌ వేసుకుంటాం కదా, ఇలా మూవ్ చేయడం వల్ల ఇక్కడ ఎక్కువ ఇలా ఇక్కడ బెండ్ అవుతుంది కదా, ఈ సందర్భంలో ఏమవుతుంది ఆ గ్లౌ అనేది ఇక్కడ చిరిగిపోవడానికి, దానికి టియర్ అయిపోవడానికి అవకాశం ఉంది ఇలా ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. సో అది ఫస్ట్ ఈరోజు యూజ్ చేసినప్పుడు చిన్నలా పడుతుంది, ఒక 1 month తర్వాత మళ్ళీ చిన్న క్రాక్ లాగా వచ్చింది, రోజు వాడుతున్నాం కదా అని దాన్ని వాడకూడదు. ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, తీసే సందర్భంలో చిన్న క్రాక్ వచ్చి ఉండొచ్చు, ఆ వచ్చింది ఏం చేస్తాం మనం పట్టించుకోం, ఎందుకంటే వేసేటప్పుడు నిన్న బాగానే పనిచేసాం. బట్ గ్లౌస్ ఇలా రిమూవ్ చేసేటప్పుడు అక్కడ క్రాక్ డెవలప్ అయ్యి ఉండొచ్చు, క్రాక్ డెవలప్ అయ్యి ఉండొచ్చు. మనం ఏం చేస్తాం, రేపు మార్నింగ్ వచ్చి డైరెక్ట్గా ఎవరితోనో మాట్లాడుతూ చిట్చాట్ చేస్తూ గ్లౌస్ వేసుకొని వెళ్ళి మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఆ క్రాక్ వచ్చింది కాబట్టి ఎలక్ట్రిక్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీడే మనం ఏ పీపీ వేసుకున్నా ఆ పీపీని ఇన్స్పెక్ట్ వేసుకోవడం ఉత్తమం. నెక్స్ట్ ఏంటి, సేఫ్టీ బూట్స్ చెక్ ద సోల్ ఇంటిగ్రిటీ. అంటే సేఫ్టీ బూట్ ఒక సోల్ చూసుకోవాలి, కింద సోల్ కరెక్ట్గా ఉందా లేదా, నెక్స్ట్ దాని యొక్క టో ఉందా, అంటే లోపల ఐరన్ టో ఉంటుంది, ఐరన్ టో కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. గ్లౌస్ చెప్పుకున్నాం కదా, చిరగకూడదు, కెమికల్ డిటెగ్రేషన్ అవ్వకూడదు, ఈ క్రాక్స్ ఇవన్నీ ఉండకూడదు. సేఫ్టీ గ్లాసెస్కి మనం గోగల్స్ వాడతాం కదా, స్క్రాచెస్ అవి ఉండకూడదు.
నెక్స్ట్ హెల్మెట్స్, చెక్ ఫర్ క్రాక్స్, హెల్మెట్స్ కూడా క్రాక్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. డెంట్స్ అంటే దానికి ఏమైనా రంధ్రాల్లాగా ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంటాక్ట్ చిన్ స్ట్రాప్, అంటే చిన్ పెట్టుకుంటాం కదా స్ట్రాప్, ఇలా ఇక్కడ నుంచి హెల్మెట్కి ఇలా స్ట్రాప్ పెట్టుకుంటాం, ఆ స్ట్రాప్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే హెల్మెట్ పెట్టేసుకొని మన వాళ్ళు ఎవరు కూడా బైక్ మీద వెళ్ళినప్పుడు, ఇది ఇక్కడ సందర్భం కాదు బట్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటాం బట్ చిన్ మనం ఎప్పుడు కూడా స్ట్రాప్ బట్ పెట్టుకోవాలి. ఇండస్ట్రీలో కూడా ఆ స్ట్రాప్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. బట్ నెవర్ స్టోర్ హెల్మెట్ వేర్ దే ఆర్ ఎక్స్పోర్ట్ టు సన్లైట్ ఆర్ కెమికల్స్ ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్స్. హెల్మెట్ని ఓపెన్ అంటే అట్మాస్ఫియర్లో సన్కి కానీ లేదంటే ఎక్కువ హీట్కి కానీ మనం ఎక్స్పోజ్ అయిన వాటికి ఉంచకూడదు. రెస్పిరేటర్, చెక్ ద సీల్ ఇంటిగ్రిటీ, ఫిల్టర్ ఎక్స్పైరీ డేట్స్ అండ్ వాల్ కండిషన్ అనమాట. రెస్పిరేటరీ చెక్స్ ఏంటంటే మనం ఏదైతే మనం వేసుకుంటాం కదా, కొన్ని సందర్భంలో కెమికల్ మాస్క్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ యొక్క వాల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటంటే దాని ఎక్స్పైరీ డేట్ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ అది కూడా ఒకసారి నెక్స్ట్ చూసుకోవాలి. దాని సీల్ ఇంటిగ్రిటీ, సీల్ కరెక్ట్గా ఉందా లేదా, ఎవరైనా ఓపెన్ చేశారా ఏంటి అని చూసుకోవాలన్నమాట ఒకసారి. నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ ఇన్ వర్క్షాప్లో పనిచేసేటప్పుడు ఫైర్ యొక్క సేఫ్టీ కూడా ఒకసారి చూసుకోవాలి. అది ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫైర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీరియస్ హజార్డ్స్ ఇన్ డీజిల్ వర్క్షాప్ డ్యూ టు ద కాన్స్టెంట్ ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లామబుల్ ఫ్లూయిల్స్. మనకి ఫ్లామబుల్ ఫ్లూయిల్స్ ఉంటాయి కాబట్టి డీజిల్ వర్క్షాప్లో డీజిల్ కానీ పెట్రోల్ కానీ లేకపోతే గ్రీస్ కానీ లేకపోతే మనకి కూలెంట్స్ కానీ లేదంటే లూబ్రికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మండేవే స్వభావం ఉన్నవే. సో దానికోసం మనం ఇండస్ట్రీలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కరెక్ట్ రెస్పాన్స్ ఇన్ ఎసెన్షియల్ అండ్ ఫర్ ఎవ్రీ వర్క్షాప్ ప్రొఫెషనల్ అనమాట. ఇవన్నిటి కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి దానికి ఒక ఫైరింగ్ పాయింట్ అని ఉంటుంది. మరుగుస్థానం కరుగుస్థానం అంటాం కదా, బాయిలింగ్ పాయింట్, ఫ్లాష్ పాయింట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ డీజిల్కి ఒకటి ఉంటుంది, పెట్రోల్కి ఒకటి ఉంటుంది. ఇది పనిచేస్తుంది కదా అని అది దాన్ని ఆపరేట్ చేయకూడదు. అన్నీ బేసిక్గా తెలుసుకొని ఉండాలి ఒక ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు. అక్కడ అంటే మనం 100 ఫీల్డ్స్తో పనిచేయం, మ్యాక్సిమం ఒక 10 to 15, రఫ్లీ 20, అంతకన్నా ఎక్కువ ఉండవు. అది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, అవన్నీ తెలుసుకొని వర్క్ చేయాలి. నెక్స్ట్ ఫైర్ ట్రయాంగిల్ అని ఉంటుంది. ఫైర్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే, ఈ ట్రయాంగిల్ అంటే మీకు తెలుసు కదా, ఇది ట్రయాంగిల్ అంటే 1 2 3 ఎసెన్షియల్ థింగ్స్ ఉంటాయి ఫైర్ ఉండాలంటే. సో ఆ 3 అనేది మూడు 3 యాంగిల్ 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ట్రయాంగిల్తో రిప్రజెంట్ చేశారు. 4 లేవు, 4 ఉంటే స్క్వేర్తో చేసేవారు, 3 ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్తో చేశారు, ఈజీగా గుర్తుంటుందని. ఫస్ట్ది ఏంటి, ఫైర్, ఆక్సిజన్ అండ్ హీట్. ఓకే, ఇది లెట్ us థింక్, ఇది ఫైర్ అనుకుందాం, ఇది హీట్ అనుకుందాం, ఇది ఆక్సిజన్ అనుకుందాం. ఏదైనా సందర్భంలో ఇది ఫైర్ ట్రయాంగిల్ అంటాం. ఫైర్ని ఆఫ్ చేయాలంటే ఫస్ట్ ఆక్సిజన్ కట్ చేసేసామంటే ఫైర్ ఆగిపోద్ది. ఓకే, లేదు ఆక్సిజన్ కట్ చేయలేకపోయాం, ఫైర్ అంటే మంట అంటే ఏదైతే ఫైర్ అవుతుందో దాన్ని ఆఫ్ చేసేసామంటే అప్పుడు కూడా ఆగిపోద్ది. లేకపోతే దీన్ని కూడా కంట్రోల్ చేయలేకపోం, లేకపోతే హీట్ని కంట్రోల్ చేసామంటే ఆగిపోద్ది. ఇవి 3 ఉంటే మాత్రం యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, అదే మనకి ఫైర్ ట్రయాంగిల్ అంటే. బిట్లో కూడా అడుగుతాడు లాస్ట్లో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఫైర్, సెకండ్ ఆప్షన్ హీట్, థర్డ్ ఆప్షన్ ఆక్సిజన్, ఫోర్త్ ఆప్షన్ ఎగ్జాంపుల్ ప్రెషర్ అనుకుందాం. ఈ వీటిలో ఫైర్ ట్రయాంగిల్లో లేనిది ఏంటి అని అడుగుతారు. ఓకే, ఆ ఎగ్జామ్లో మనకి తెలిస్తే ఓకే, తెలియకపోతే ప్రెషరా లేకపోతే హీటా, ప్రెషరా ఫైరా అనే కన్ఫ్యూజన్ వస్తుంది. ఆక్సిజన్ ఎలాగో ఉంటుంది, అది మ్యాండేటరీ థింగ్, అది లేకుండా మనం థింక్ చేయలేం కాబట్టి అది ఉంటుంది. బట్ వీటిలోనే డౌట్ వస్తుంది. సో చదువుకుంటే మనకి ఆ డౌట్ ఎలిమినేట్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. ఫైర్ ట్రయాంగిల్ అంటే ఫైర్ రిక్వైర్స్ 3 ఎలిమెంట్స్ సైమల్టేనియస్లీ. ఖచ్చితంగా ఒకే సందర్భంలో 3 ఉంటేనే పనిచేస్తుంది. అదేంటి, ఫస్ట్ ఫ్యూయల్ అంటే కంబస్టిబుల్ మెటీరియల్, ఫైర్ అదే ఫ్యూయల్ ఉండాలి, ఫ్యూయల్ అంటే ఇంధనం ఉండాలి. ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లో ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ కనిపించదు, ఆక్సిజన్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి, హీట్, ఇగ్నిషన్ అయ్యేదానికి హీట్ ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఆక్సిజన్ ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది. బట్ ఎందుకు యాక్సిడెంట్ జరగట్లేదు, అక్కడ ఫైర్ లేదు కాబట్టి. ఫైర్ ఉంటే యాక్సిడెంట్ అయిపోతుంది. సో అది ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ ఏదో ఒకటి లేకపోతే యాక్సిడెంట్ జరగదు.
ది రిలేషన్షిప్ ఈజ్ నోన్ యాజ్ ద ఫైర్ ట్రయాంగిల్. ఈ రిలేషన్షిప్నే ఫైర్ ట్రయాంగిల్ అని అంటాం అనమాట మనం. రిమూవింగ్ ఎనీ వన్ ఆఫ్ ది 3 ఎలిమెంట్స్ విల్ ఎక్స్టింగ్విష్ ద ఫైర్. ద ఫైర్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ద డిజైన్ టు కీప్ దీస్ 3 ఎలిమెంట్స్ సెపరేటెడ్ అండ్ వర్క్షాప్ ఎన్విరాన్మెంట్. ఇది ట్రయాంగిల్ మనకు తెలిస్తే మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఆ రెండిట్లో 3 డిఫరెంట్ ప్లేస్లో పెడతాం. మెయిన్ ఫైర్ పెట్టేస్తాం పక్కన, ఎందుకంటే మిగిలిన తప్పదు, కెమికల్ ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. మెయిన్ ఫైర్ని దూరంగా పెట్టేస్తాం. ఒకవేళ ఫైర్తోనే పని చేస్తున్నాం, అక్కడ వెల్డింగ్ చేస్తున్నాం మనం, ఫైర్ వస్తుంది, అక్కడ ఏం చేయాలి, ఓపెన్లో ఆక్సిజన్ కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఫ్యూయల్ దగ్గర లేకుండా చూసుకోవాలి. సో ముందు మనకు ఫైర్ ట్రయాంగిల్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం ట్రైన్ అప్ అయిపోతాం, దేన్ని అవాయిడ్ చేయాలనేది మనకి అర్థమవుతుంది.